జై హింద్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ చౌహాన్ కృష్ణ. వెల్కమ్ టు సోల్జర్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి, చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో 10th క్లాస్ నుంచి మొదలుకుంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ చేసిన అభ్యర్థులకు కూడా ఇందులో చాలా అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తి దాకా చూడండి. ఈ వీడియోలో అసలు ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది అనే విషయం మీద మనం పూర్తిగా చర్చించబోతున్నాం. కాబట్టి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది కొద్దిగా ఎంకరేజ్ అవుతా ఉంటది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ 2025 కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇప్పటికే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. చివరి తేదీ వచ్చేసి 23rd అక్టోబర్ 2025. సో అప్పట్లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అదే విధంగా ఇందులో ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం చూసినట్లయితే, ప్రిన్సిపల్ కి అయితే 225 వేకెన్సీస్, పీజీటీస్ 1460, టీజీటీస్ 3962, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146. మొత్తానికైతే 7267 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టీచింగ్ స్పోర్ట్స్ లో వచ్చేసి ప్రిన్సిపల్, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లో అయితే హిందీ, ఇంగ్లీష్, బయాలజీ, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, ఫిజిక్స్, జియోగ్రఫీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ లో టీజీటీలో సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, హిందీ, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా టీజీటీలో మ్యూజిక్ టీచర్ అండ్ ఆర్ట్స్ టీచర్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ లైబ్రేరియన్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్ మేల్ మరియు ఫీమేల్ స్టాఫ్ నర్స్, ఈ విధంగా అన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే, ల్యాబ్ అటెండెంట్ కి అయితే 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఉండాలి. అదేవిధంగా గౌట్ రూల్స్ ప్రకారం అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకైతే గవర్నమెంట్ ఇండియా రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్రతి వేకెన్సీస్ కి అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది అనమాట. దీని క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th పాస్ విత్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ అండ్ ల్యాబొరేటరీ టెక్నిక్ లో అయితే సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అదే విధంగా 12th క్లాస్ విత్ సైన్స్ స్ట్రీమ్ లో అయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. అకౌంటెంట్ విషయానికి వస్తే 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అదే విధంగా దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఉండాలి. ఒకవేళ బ్యాచిలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకోండి, ఎలిజిబుల్ కారు. అదే విధంగా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ లో అయితే 18 నుండి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదే విధంగా దీంట్లో టైపింగ్ రావాల్సి ఉంటుంది. అంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఉండాలి. అదే విధంగా 1 నిమిషంలో 30 words అయితే హిందీకి ఉంటుందన్నమాట. ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. హాస్టల్ వార్డెన్ కి వచ్చేసి 18 నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఎన్సీఆర్టీ ద్వారా. లైబ్రేరియన్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అయితే 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ లో 50% మార్క్స్ తో అయితే పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ విధంగా కొన్ని వేకెన్సీస్ గురించి మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను.
అదే విధంగా మీకు డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్నిటి గురించి చెప్పాలంటే టైం డ్యూరేషన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మీకు డిస్క్రిప్షన్ లో దీనికి పీడిఎఫ్ ఇస్తాను అండ్ లింక్ ఇస్తాను అనమాట. సో మనం ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ ఉండదు. దీనికి సంబంధించి ప్రతి జాబ్కి 500 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా అదర్ దెన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే అప్లికేషన్ ఫీ 2000 ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ 500 ఉంటుంది. ఓవరాల్గా 2500 రూపీస్ అయితే ఫీ ఉంటుంది అనమాట. పీజీటీ అండ్ టీజీటీస్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ 1500, ప్రాసెసింగ్ ఫీ 500 ఉంటుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఓవరాల్ గా 1500 రూపీస్ అయితే దీనికి ఫీ ఉంటుంది అనమాట. ఏకలవ్య మోడల్ స్కూల్ కి సంబంధించిన వేకెన్సీస్ గురించి, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి ఏమేమి రిక్రూట్మెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా ప్రాసెస్ ఉందనేది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీతో కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మీ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి. మీరు షేర్ చేసి మాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మరిన్ని ఉత్సాహంగా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఇంకా కరేజ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే మా కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇచ్చి మీ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.